తెలంగాణ ఎన్నికల ప్రభావం బీఆర్ఎస్ పార్టీ పైన చాలా గట్టిగానే పడింది. ఒకప్పుడు బీఆర్ఎస్ సీట్ ఇస్తే చాలు గెలిచినట్టే అనుకున్న నేతలు ఇప్పుడు బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ బీజేపీ ముద్దు అంటున్నారు. 2018 ఎలక్షన్స్ లో 88 సీట్లు గెలిచిన బీఆర్ఎస్ 2024 ఎలక్షన్స్ లో 39 సీట్లకి పరిమితమైపోయింది. దాంట్లో ఆల్రెడీ 18 మంది జంప్ అయిపోయారు. ఇంకో 12 మంది కాంగ్రెస్ లోకి జంప్ అవడానికి రెడీగా ఉన్నారంట. 10 సంవత్సరాలు తెలంగాణని రూల్ చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు ఇంత వీక్ అయింది? అసలు బీఆర్ఎస్ డౌన్ ఫాల్ కి రీజన్స్ ఏంటి? లెట్స్ ఫైండ్ అవుట్. బీఆర్ఎస్ పార్టీ ఎలా పడిపోయిందో తెలుసుకోవడానికి ముందు ఎలా ఎదిగిందో తెలుసుకోవాలి. తెలంగాణని సపరేట్ స్టేట్ చేయాలి అనే ఎజెండాతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీని ఏప్రిల్ 27, 2001 స్థాపించారు. బీఆర్ఎస్ పార్టీ 2004 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ అలయన్స్ తో 26 అసెంబ్లీ సీట్స్ అండ్ 5 పార్లమెంట్ సీట్స్ ని గెలిచింది. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏలో జాయిన్ అయ్యారు, కానీ తెలంగాణ ఫార్మేషన్ లో డిలే అవుతుందని తమ మద్దతుని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ లో విజయం సాధించినా కానీ 2008 ఏప్రిల్ తెలంగాణ బడ్జెట్ సెషన్ లో ప్రత్యేక రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్స్ ని నెరవేర్చట్లేదు అని 4 ఎంపీలు 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. మళ్ళీ 2008 మే 29న బై ఎలక్షన్స్ జరిగాయి. ఈ బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసింది. ఈ బై ఎలక్షన్స్ లో 4 లోక్సభ సీట్స్ లో కాంగ్రెస్ టీడీపీ పార్టీలు ఒక్కొక్క సీట్ రాగా టీఆర్ఎస్ కి కేవలం 2 సీట్స్ మాత్రమే వచ్చాయి. అలానే 18 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ లో టీఆర్ఎస్ కి 7 సీట్లు మాత్రమే వచ్చాయి. 2009లో జరిగిన ఎలక్షన్స్ లో టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కింద టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకుని 45 అసెంబ్లీ స్థానాల్లో 9 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. దాంట్లో 10 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిచింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి కోస్తాంధ్ర పాలకులు తమని నిర్లక్ష్యం చేస్తున్నారు అనే భావన ఎక్కువైంది. దీంతో తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. తెలంగాణ పోరాటం గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మనది ఆ టాపిక్ కాదు కాబట్టి నేను ఎక్కువగా డీప్ గా వెళ్ళట్లేదు. ఇన్ కేస్ తెలంగాణ పోరాటం గురించి మీరు ఇంకా డీప్ గా తెలుసుకోవాలంటే మీకు మంచి ఆడియో బుక్ ని సజెస్ట్ చేస్తాను. అదే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆవిర్భావం. దీంతో పాటు గ్రేటెస్ట్ టెంపుల్స్ ఇన్ తెలంగాణ, హిస్టరీ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్ అనే ఆడియో బుక్స్ కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ ఆడియో బుక్స్ మీకు కూకు ఎఫ్ఎం అనే ప్లాట్ఫామ్ లో దొరుకుతాయి. ప్రతి నెల వీళ్ళు 20కి పైగా ఆడియో బుక్స్ ని మన రీజనల్ లాంగ్వేజెస్ లో యాడ్ చేస్తూ ఉంటారు. కూకు ఎఫ్ఎం బైట్స్ లో అయితే మీరు 15 minutes లోనే మంచి ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. ప్రెసెంట్ కూకు ఎఫ్ఎం లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. ఈ 7 days లో మీరు ఎన్ని బుక్స్ నైనా ఫ్రీగా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ లిజనింగ్, యాడ్ ఫ్రీ కంటెంట్ అండ్ కస్టమ్ ప్లేలిస్ట్లు కూడా. పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మీకు ₹2 కట్ అవుతుంది. మళ్ళీ అది మీకు వెంటనే రీఫండ్ అవుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ ని మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. వెంటనే కూకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కూకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి బాగా ఎక్కువ అవడంతో 2013లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి కార్యాచరణ మొదలుపెట్టింది. ఫైనల్ గా 2014 ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 బిల్ ని పార్లమెంట్ లో పాస్ చేశారు. ఈ చట్టం ప్రకారం తెలంగాణ అఫీషియల్ గా జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ గా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయడానికి పెద్దపీట వేసింది కేసీఆర్ ప్రభుత్వం. కొత్త పథకాలను తీసుకొని వచ్చింది. ప్రతి ఇంటికి మంచినీరు అందించడానికి మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశారు. రైతులకి నేరుగా ఆర్థిక సాయం అందించేందుకు రైతు బంధు అనే స్కీమ్ ని ప్రవేశపెట్టారు. ఒక పేదవాడు పెళ్లి చేయాలంటే బయట అప్పులు చేయక తప్పదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలని ప్రవేశపెట్టింది. వ్యవసాయం చేసుకునే వారి కోసం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్ట్స్ ని కట్టింది. మెట్రో ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. 2018లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అప్పుడు కూడా డెవలప్మెంట్ చేసింది. 24/7 విద్యుత్ సరఫరా, సాగునీటి సౌకర్యం, డ్యాములు కూడా నిర్మించారు. మరి డెవలప్మెంట్ చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఫెయిల్ అయింది? రీజన్స్ ఫర్ బీఆర్ఎస్ డౌన్ ఫాల్. ఫస్ట్ వన్ వచ్చేసి పొలిటికల్ డిస్కనెక్షన్. చాణక్యుడు చెప్పినట్లు రాజు తన ప్రజలకు అందుబాటులో లేనప్పుడు, రాజు దగ్గర సన్నిహితులు మాత్రమే ఉన్నప్పుడు
తప్పుడు నిర్ణయాలు తీసుకోక తప్పదు. అలాంటప్పుడు ప్రజలు కోపం తెచ్చుకొని శత్రువుల దగ్గరికి వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, బీఆర్ఎస్ విషయంలో చూసుకుంటే 1983 తర్వాత నుంచి ఒక్క ఓటమి కూడా చూడని కేసీఆర్ గారు ఈసారి కామారెడ్డిలో ఓడిపోయారు. పోలింగ్ జరిగిన 2 వారాల తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ అసలు పార్టీలో ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచించడం మొదలు పెట్టారు. తర్వాత వచ్చిన రిజల్ట్స్ ని పరిశీలించి బీఆర్ఎస్ యొక్క పనితీరులోని లూప్ హోల్స్ ని వెతకటం స్టార్ట్ చేశారు. దీంట్లో తెలిసింది ఏంటంటే, కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత ప్రజలకి అందుబాటులో లేకపోవటం, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకపోవటమే బీఆర్ఎస్ పార్టీ చేసిన అతిపెద్ద మిస్టేక్ గా రియలైజ్ అయ్యారు. మనం న్యూస్ లో కూడా చాలా సార్లు వింటూ ఉంటాం, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ సీఎం అని, ఫామ్ హౌస్ నుండి బయటకు రారు అని. ఈ ఫామ్ హౌస్ అనే పదం విని విని జనాల మైండ్ లో అది బాగా ఫిక్స్ అయిపోయింది. లాస్ట్ కనెక్షన్ విత్ పీపుల్. సీఎం కేసీఆర్ గారు చేసిన అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే, 90% మంది తన సిట్టింగ్ ఎమ్మెల్యేస్ ని రీనామినేట్ చేశారు. అండ్ మోస్ట్లీ వీళ్ళందరి మీద జనాల నుంచి ఫుల్ నెగిటివిటీ ఉంది. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే, ఎవడు నుంచి ఉంటే ఏంటి, నన్ను చూసి ఓటు వేస్తారులే అనుకున్నారు. కానీ అలా జరగలేదు. దీనికి తోడు మళ్ళీ కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలతో కనెక్షన్ కోల్పోయారు. అది ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎన్నికల సీజన్లో దాదాపు 96 బహిరంగ సభలు కండక్ట్ చేశారు. ఈ సభల్లో తప్ప మరెక్కడా కూడా సీఎం కేసీఆర్ గారు ప్రజలకి కనపడలేదు. అదే తెలంగాణ సాధించడానికి ముందు చూసుకుంటే, కేసీఆర్ గారు తెలంగాణ కోసం 13 ఏళ్ల పాటు ప్రజలతో కలిసిమెలిసి పోరాటం చేశారు. అసలు కేసీఆర్ గారి మీద ప్రజలకి మంచి అభిప్రాయం ఏర్పడిందే ఆయన వాళ్ళతో కలవటం వల్ల. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీన్ రివర్స్ అయింది. కేసీఆర్ గారు సీఎం అయ్యాక ప్రజలతో ఎక్కువగా కలిసినట్లు కనపడలేదు. బీఆర్ఎస్ కి సంబంధించిన ఒక వ్యక్తి ఏం చెప్పారంటే, కేసీఆర్ గారు ఎలక్షన్ కోసం బహిరంగ సభల్లో ప్రసంగించడం తప్ప అసలు కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నమే చేయలేదు. కేసీఆర్ ట్రేడ్ మార్కులైన ప్రజలతో కలిసి మాట్లాడటం, షేక్ హ్యాండ్స్ ఇవ్వటం, ప్రజల ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేయటం ఇవన్నీ చేయలేదు అని చెప్పారు. కేసీఆర్ కుటుంబంపై పార్టీ క్యాడర్ అండ్ మెంబర్స్ కూడా సేమ్ ఒపీనియన్ ని ఎక్స్ప్రెస్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు, అతని మేనలుడు అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అయిన టి హరీష్ రావు గారు అండ్ కూతురైన కవిత గారు రోడ్ షోలు, బహిరంగ సభల్లో తప్ప మరెక్కడ కూడా ప్రజల్ని ఆకర్షించే పనులు చేయలేదు అని వాళ్ళ అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ యూత్. బీఆర్ఎస్ డౌన్ ఫాల్ కి ఇంకొక ముఖ్యమైన కారణం యూత్ లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేకపోవడం. 2013లో తెలంగాణ స్టేట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 15.1% అని ఏఐసిసి సెక్రటరీ సిహెచ్ వంశీచంద్ రెడ్డి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు. కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక ఎంప్లాయీ ఉండేలా చేస్తాను అని తెలంగాణ ప్రజలకి ప్రామిస్ చేశారు. కానీ 9 సంవత్సరాల పరిపాలనలో ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకోలేకపోయారు. తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పుడు తెలంగాణ స్టేట్ లో 1,70,000 జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి. కానీ ఆయన రూలింగ్ ఫినిష్ అయ్యేసరికి ఆ వేకెన్సీస్ 2 లక్షలకి చేరింది. ఆదిలాబాద్ లో అన్ఎంప్లాయ్మెంట్ ప్రొటెస్ట్ ర్యాలీ చేస్తూ కరెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, కేసీఆర్ గారికి ఈ 2 లక్షల జాబ్స్ ఫిల్ చేయటమే చేతకాటలేదని, తన ఫ్యామిలీ మొత్తానికి మాత్రం జాబ్స్ ఇచ్చాడని, బీఆర్ఎస్ రూలింగ్ లో కేసీఆర్ ఫ్యామిలీ ఒక్కటే బాగుపడింది కానీ తెలంగాణ యూత్ మాత్రం బాగుపడలేదు అనే పాయింట్ ని స్ట్రాంగ్ గా అడ్రస్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్యేస్ పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత. కేసీఆర్ గారి స్ట్రాటజిక్ మిస్టేక్ ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై చాలా నియోజకవర్గాల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా కూడా ఆల్మోస్ట్ పార్టీలో ఉన్న అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇచ్చారు. అండ్ చాలా మంది సీనియర్ లీడర్స్ కూడా క్యాండిడేట్స్లో 20 నుంచి 30 సీట్లను చేంజ్ చేయమని చెప్పినా కూడా కేసీఆర్ గారు వినకుండా పోలింగ్కి 3 నెలల ముందే ఆగస్టులోనే పార్టీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు. పొలిటికల్ అనలిస్ట్ ఎం నగేష్ కుమార్ గారు ఏం చెప్పారంటే, క్యాండిడేట్స్ని కాకుండా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో చేసిన పర్ఫార్మెన్స్ని చూసి ప్రజలు ఓట్లు వేస్తారులే అనుకున్నారని, కానీ ఎమ్మెల్యేలపై ఉన్న కరప్షన్ ఎలిగేషన్స్ అండ్ చాలా ఇష్యూస్ వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని చెప్పారు. ఎమ్మెల్యేలే కాకుండా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వేల కోట్లు దోచేశారని, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో చేసిన కరప్షన్ ని అమిత్ షా గారు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఆర్మోర్ అసెంబ్లీ ఎలక్షన్ ర్యాలీలో కేసీఆర్ గారి పైన ఎలిగేషన్స్ చేశారు. కాంగ్రెస్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చాలా ఎలిగేషన్స్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెరవేర్చని స్కీమ్స్. సపోజ్ ఒక పార్టీ
పార్టీ ఒక సీజన్లో గెలిచిందనుకోండి, మళ్ళీ నెక్స్ట్ సారి గెలుస్తుందా లేదా అనేది వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బీఆర్ఎస్ చేసిన పాత హామీలను నెరవేర్చకపోవడం ఒక ఫెయిల్యూర్ లా అపోజిషన్ వేలెత్తి చూపించింది. దీనికి తోడు సీఎం గారు మళ్ళీ కొత్త హామీలు ఇచ్చారు. పాతవే నెరవేర్చినప్పుడు కొత్తవి ఎలా నెరవేరుస్తారు అనే ఆలోచన జనాల్లో కలిగింది. ప్రజల దగ్గర నుంచి ఎలాంటి అభ్యర్థన లేనప్పటికీ బీఆర్ఎస్ గవర్నమెంట్ 2 పాపులర్ వెల్ఫేర్ స్కీమ్స్ అయిన రైతు బంధు 2018 ఎలక్షన్ అసెంబ్లీస్ కి 6 నెలల ముందు స్టార్ట్ చేశారు. దళిత బంధు 2021లో హుజూరాబాద్ బైపోల్ ఎలక్షన్స్ కి ముందు స్టార్ట్ చేశారు. ఈ 2 స్కీమ్స్ ని లాంచ్ చేసి పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చాలి అనుకున్నారు. కానీ ఈ రైతు బంధు స్కీమ్ లో పేదవారైన కౌల రైతులకు ఉపయోగపడకుండా భూమి యజమానులకి ఫేవర్ గా ఉంది. 64 లక్షల మంది రైతుల అకౌంట్స్ లో సీజన్ కు ఎకరికి 5,000 రూపీస్ ఏడాదికి 2 సార్లు ఆర్థిక సాయం చేసిన ఉపయోగం లేకుండా పోయింది. ఇంకో పథకం దళిత బంధు. ఈ దళిత బంధు స్కీమ్ ద్వారా లోయర్ క్యాస్ట్ ప్రజల్లో ఎవరైనా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి 10 లక్షల ఫైనాన్షియల్ సపోర్ట్ కింద ఇస్తామని హామీ ఇచ్చారు. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గంలో సుమారు 100 కుటుంబాలకు మాత్రమే ఇది చేరింది. మిగిలిన నిధులు ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఈ స్కీమ్ వల్ల ఏం జరిగిందంటే, ఈ స్కీమ్ కి టోటల్ గా 1.5 lakhs మంది అర్హులు ఉంటే అందులో కేవలం 38,600 మంది మాత్రమే లబ్ధి పొందారు. ఈ దెబ్బతో మిగిలిన వాళ్ళంతా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఈ పథకాలే కాదు, తెలంగాణ ప్రజల్ని డిసప్పాయింట్ చేసిన ఇంకో స్కీమ్ 2 BHK హౌసింగ్ స్కీమ్. ఈ స్కీమ్ బీఆర్ఎస్ హైదరాబాద్ సిటీ మొత్తాన్ని స్లమ్ ఫ్రీ చేయడం కోసం పేద ప్రజలకి 2 BHK హౌసెస్ కట్టిస్తామని చెప్పారు. కానీ తీరా చూస్తే ఈ స్కీమ్ కేవలం 30% మాత్రమే సక్సెస్ అయింది. ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి కాన్స్టిట్యుయెన్సీకి చెందిన బీఆర్ఎస్ పర్సన్ ఒక ఆయన చెప్పిన దాని ప్రకారం 600 హౌస్ అప్లికేషన్స్ లో కేవలం 60 మాత్రమే కన్స్ట్రక్ట్ అయ్యాయని, దాంట్లో కూడా కొన్నిటికి మాత్రమే డాక్యుమెంట్స్ ఇచ్చారని, ఇంకా మిగిలిన వాటికి ఇవ్వాల్సి ఉంది అని చెప్పారు. ఏదేమైనా ప్రజలతో భేటీ అయ్యే కార్యక్రమాలు లేకపోవటం, రాజకీయ సలహాలు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించడం అండ్ అవసరమైన మార్పులు చేయకపోవటం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. కేవలం క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్ ని డెవలప్ చేయడం పైన ఎక్కువ దృష్టి పెట్టి రాష్ట్రంలోని గ్రామాలని పెద్దగా పట్టించుకోకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీ పతనానికి ఒక కారణం. అలానే ఎలక్షన్స్ లో పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళల ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయని కొందరు భావిస్తూ ఉంటారు. మోస్ట్ ఇంపార్టెంట్, తెలంగాణ పోరాటంలో పాల్గొన్న లీడర్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఇంకా వేరే పార్టీస్ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం వల్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇది కూడా బీఆర్ఎస్ డౌన్ ఫాల్ కి ఒక కారణమైంది. తెలంగాణ పోరాటంలో గాదె ఐనయ్య, జిట్టా బాలకృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్, కోదండరాం ఇలాంటి వారు పాల్గొన్నారు. వీళ్లలో గాదె ఐనయ్య గారు కేసీఆర్ గారి కన్నా ముందే ఉద్యమంలో పాల్గొన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి గారు అయితే ఉన్న ఆస్తులన్నీ అమ్మి తెలంగాణ పోరాటంలో ఖర్చు చేశారు. ఈయనకి కూడా కేసీఆర్ గారు టికెట్ ఇవ్వకుండా ఆయనంతటా ఆయనే వెళ్లిపోయేట్టు చేశారు. కేసీఆర్ గారు టికెట్ ఇవ్వకుండా మోసం చేసిన వాళ్ళ లిస్ట్ లో రవీంద్ర నాయక్, విజయశాంతి, శంకరమ్మ, సోయం బాబురావు అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలా కేసీఆర్ గారితో పాటు ఉండి పార్టీ కోసం ఎంతో పాటుపడిన లీడర్స్ కి టికెట్ ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టేశారు. టీఆర్ఎస్ పార్టీ 2019 ఎలక్షన్స్ లో రెండోసారి గెలవటం వల్ల కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు నేతలు టీఆర్ఎస్ లోకి రావటం మొదలు పెట్టారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కి వచ్చిన లీడర్స్ కి సీట్లు ఇవ్వడం వల్ల నేతల్లో ఆగ్రహం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి షిఫ్ట్ అయిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఉపేందర్ రెడ్డి 2018లో టీఆర్ఎస్ లోకి చేరారు. ఫస్ట్ ఫిమేల్ హోమ్ మినిస్టర్ అయిన సబితా ఇంద్రారెడ్డి గారు 2018లో కాంగ్రెస్ టికెట్ తో గెలిచి రూలింగ్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి చేరి కేసీఆర్ క్యాబినెట్ లో మినిస్టర్ అయ్యారు. ఇలా చాలా మంది ఉన్నారు. సో ఇలా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం, కేసీఆర్ గారితో ఫస్ట్ నుండి ఉన్న చాలా మందికి సీట్లు ఇవ్వకపోవడం కూడా బీఆర్ఎస్ డౌన్ ఫాల్ కి ఒక కారణం. అసలు టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ పేరుని బీఆర్ఎస్ గా ఎందుకు మార్చారు? బీఆర్ఎస్ పార్టీ అనేది మొదట్లో తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ గా ఉండేది. 2024 లోక్సభ ఎలక్షన్స్ కి ముందు మోడీ, షా నేతృత్వంలోని బీజేపీని ఎదుర్కోవడానికి పాన్ ఇండియా ఫీల్ ని తెలంగాణకి ఇవ్వడం కోసం కేసీఆర్ గారు 2022లో పార్టీ పేరుని మార్చారు. కేసీఆర్ గారు పార్టీ తరపున ప్రచారం చేస్తూ రాబోయే రోజుల్లో 2024 తర్వాత సమీకరణ ప్రభుత్వం ఏర్పడుతుంది, ఒకే పార్టీ పాలన ఉండదు, అన్ని ఎంపీ సీట్లలో గెలిస్తే ఢిల్లీలో మన సత్తా చూపించగలం, జాతీయ పార్టీలు కాకుండా ప్రాంతీయ పార్టీల కలయిక ఉంటుంది, ఈ విషయాన్ని మీరు గమనించండి అని ప్రకటన చేశారు. కానీ సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయారు. తెలంగాణ పోరాటంలో నుంచి పుట్టిన పార్టీని ఆ మీనింగ్ మారిపోయేలా చేయటం బీఆర్ఎస్ కి పెద్ద డ్రాబ్యాక్ అయింది. కరీంనగర్ బీఆర్ఎస్ కంటెస్టెంట్ అయిన బోయినపల్లి వినోద్ కుమార్ 5 ఎడిటర్స్ టాక్ షోలో టీవీ9 జర్నలిస్టులతో
80% ఆఫ్ పార్టీ క్యాడర్ అందరూ కూడా బీఆర్ఎస్ అసలు పేరైన టీఆర్ఎస్ గా మారాలని అండ్ తెలంగాణ కోసం పోరాటం సాగించాలని బలంగా కోరుకున్నారు అన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే అయిన బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ఆత్మగౌరవాన్ని, భాషని, సంస్కృతిని పరిరక్షించుకునేందుకు కొన్ని అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ గా పేరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. సమైక్యవాదులు కూడా జై తెలంగాణ నినాదాన్ని గౌరవించే మన రాష్ట్రంలో ఇప్పటి పాలనలో జై తెలంగాణ నినాదం చేస్తే కర్రలతో కొట్టడం చాలా బాధాకరం అన్నారు. వై టీఆర్ఎస్ లీడర్స్ లీవింగ్ ద పార్టీ? ఈ క్వశ్చన్ కి పెద్దగా ఆలోచించాల్సిన పని కూడా లేదు. మన రాజకీయ నాయకుల సంగతి తెలిసిందే కదా, గాలి ఎటు ఉంటే అటు వెళ్ళిపోతారు. ప్రెసెంట్ బీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అండ్ ఇతర సీనియర్ లీడర్స్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అండ్ ఇతరులను కలుస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ అయిన బీఆర్ఎస్ లీడర్స్ ని మా పార్టీలో చేర్చుకోవడానికి అనుమతిస్తున్నాం అని చెప్పగానే ఎలాంటి పదవులు లేని లీడర్స్ బీజేపీ అండ్ కాంగ్రెస్ లో చేరటం మొదలు పెట్టారు. తర్వాత చిన్నగా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ అందరూ బీఆర్ఎస్ ని వదిలి వెళ్లిపోతున్నారు. బీఆర్ఎస్ ప్రజలతో కనెక్షన్ ని కోల్పోవటం, యూత్ లో అన్ఎంప్లాయ్మెంట్ పెరగటం, ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత, నెరవేర్చని హామీలు ఇవన్నీ బీఆర్ఎస్ ని నెగిటివ్ గా ఇంపాక్ట్ చేశాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రెండు జాతీయ పార్టీల మధ్య నలిగిపోతుంది. ఒక పక్క లిక్కర్ స్కామ్ లో కవిత గారు, ఇంకో పక్క కేటీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఓవరాల్ గా బీఆర్ఎస్ కి ఫుల్ బ్యాడ్ టైం నడుస్తుంది. మరి పూర్వ వైభవం వస్తుందా లేక కనుమరుగైపోతుందా అనేది కాలమే డిసైడ్ చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయి ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.